ఎప్పుడైతే చంద్రుడు పరిపూర్ణ ఆకారాన్ని వెన్నెలని సంపూర్ణంగా ఇస్తాడో దానిని పౌర్ణమి అంటారు. ఆ సమయంలో మానవులు రకరకాల పనులు సూర్యుని యొక్క కాంతిలో మనము ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో వెన్నెల కాంతిలో కూడా చాలా రకాలైన పనులు చేసుకోవచ్చు. ఇలాంటి పనులు అమల్లోనికి రావడానికి చంద్రుడు వెన్నెల్ని బాగా ఇవ్వాలి. ఏ నెలలో చంద్రుడు సంపూర్ణమైన అందమైన పౌర్ణమినిస్తాడో ఆ సమయంలో ఉత్తర అమెరికాలో ఏమేమి చేస్తారో, అసలు ఈ చంద్రునికి ఆ పేరు ఎందుకు వచ్చిందో, అసలు ఎవరు పెట్టారో, ఇప్పుడు ఆ పేరును అసలు కొనసాగుతుందా లేదా అన్న విషయాలను మనము తెలుసుకుందాం. 2 రకాల సందర్భాలలో ఈ పేరును పిలిచారు. ఆగస్టులో ఉన్న పౌర్ణమి సందర్భంలో కొన్నిసార్లు సెప్టెంబర్లో పౌర్ణమి వస్తుంది. ఆ సందర్భంలో కూడా చంద్రుడిని ఈ పేరు పెట్టి పిలుస్తారు. ఎందుకు పెట్టారో మనకు తెలియాలంటే ఇందుకు సంబంధించిన వాస్తవాలు మనకి 3 రకాలు ఉన్నాయి. అవి ముందు మనకు తెలియాలి. స్టర్జన్ అనే ఈ పేరు ఆదిమకాలంలో ఉన్న చేప జాతికి సంబంధించిన పేరు. ఈ చేప తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పరిమాణము పెద్దదిగా ఉంటుంది. డైనోసార్లు నివసించే కాలంలో ఈ చేప నివసించేది. ఉత్తర అమెరికాలో ఆగస్టు నెలలో పౌర్ణమి రోజున ఈ చేపలను పట్టుకొని వాటిని తినేవారు. ఆ రోజున ఈ చేప పేరును పెట్టుకొని స్టర్జన్ మూన్ అని పెట్టారు. ఒక్కొక్కసారి సెప్టెంబర్ నెలలో కూడా పౌర్ణమి వస్తుంది. ఆ సమయంలో కూడా సర్జన్ మూన్ అని పిలుస్తారు. ఈ పేరును ఉత్తర అమెరికా ప్రజలు పిలిచారు. ఆగస్టు రోజున పౌర్ణమి సందర్భంలో ఈ పేరు పెట్టి నామకరణం చేశారు. అమెరికాలోని 2 ప్రాంతాల వారు పేరును పెట్టారు. అవి ఏంటంటే గ్రేట్ లేక్స్ మరియు లేక్ చాంప్లెయిన్. ఈ ప్రాంతాలలో స్టార్టింగ్ చేపలు అధికంగా ఉంటాయి. ఈ 2 ప్రాంతాలలో నదులలో అనేక రకమైన చేపలతో పాటు ఈ చేపలు చాలా రుచిగా ఉండేవి. వేటాడడానికి ఆగస్టులో పౌర్ణమి రోజున చేపలను పట్టడానికి వెళ్లేవారు. చేపలు పెట్టే సమయాన్ని అందరికీ తెలియజేయడానికి ఉత్తర అమెరికా ప్రజలు ఈ పేరుని నామకరణం చేశారు. ఆగస్టు నెలలో పౌర్ణమి రోజున వారికున్న నమ్మకం ఏంటంటే ఆ రోజున నరక ద్వారాలు తెరుచుకుంటాయి, ఆత్మలు భూమి మీదకి వస్తాయి. ఆ రోజున వారు నమ్ముతారు. అందుకని వీధులలో కాలువల దగ్గర వారు తమ పండించిన పంటలో కొంత భాగాన్ని అలా వదిలేస్తారు. వారి దృఢమైన విశ్వాసమేమిటంటే చనిపోయిన ఆత్మలు భూలోకమునకు వచ్చినప్పుడు వారి తెలియనట్లయితే మేము మరణించిన తరువాత వారు నిజమైన వెలుగును మాకు అందిస్తారు అని వారి యొక్క నమ్మకం. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీన్లోని హార్వెస్ట్ మూన్ ఆత్మపరిశీలన, స్వస్థత మరియు ప్రతికూల నమూనాలను వీరతాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది విజయాలను ప్రతిబింబించడానికి, కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి మరియు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళనపై దృష్టి పెట్టడానికి ఒక సమయం.